మీద ఏదైతే విమర్శలు చేశారో దాని గురించి బీఆర్ఎస్ పార్టీగా ఏం చెప్పదలుచుకున్నారు, దాంతోపాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్ఎస్ గల కారణాలు ఏంటి, ఏ కారణాలతో పెట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పటివరకు రామరెడ్డి గారు అండ్ శివకుమార్ గారు చెప్పినట్టు గతంలో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారి మీద విపరీతమైన విమర్శలు చేశారు. అలాంటి ఆయనతో వాళ్ళ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అందరికీ నమస్తే. ఈరోజు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు పెట్టుకున్నదంటే బీజేపీ అనేది దేశంలో విధ్వంసకరంగా అరాచక పాలన సృష్టిస్తుంది కాబట్టి బీజేపీని ఎదుర్కోవాలంటే బీఎస్పీ పార్టీ అటు ఎన్డీఏ కూటమిలో లేదు, ఇటు ఇండియా కూటమిలో లేదు కాబట్టి వాళ్ళ సెంట్రల్ నాయకత్వంతో వాళ్ళు మాట్లాడుకొని కేసీఆర్ గారితో కలిసి పనిచేద్దాం. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే అందరం కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన భావాలు కూడా బహుజనుల కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అధికారిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు. విద్యార్థులను, పేద విద్యార్థులను కూడా తీర్చిదిద్దిన ఆయనకు చరిత్ర ఉన్నది. సరే, ఎవరు ఏమనుకున్నా రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా కొన్ని ఆయన విమర్శలు చేసి ఉండొచ్చు, కానీ కలిసి పనిచేసుకున్న క్రమంలో అందరూ కలిసి రేపు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మన తెలంగాణ గలాన్ని బలాన్ని వినిపించాలంటే పార్లమెంట్లో మన ఇద్దరం కలిసి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ గాళం వినిపించాలి అంటే బీఎస్పీతో పొత్తు అవసరం. అంటే బీఆర్ఎస్ గాళం తగ్గిందా? ఎక్కడ తగ్గలేదు మేడం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇండియా కూటమిలో లేరు, ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేదు. బీఎస్పీ పార్టీ కూడా రాష్ట్రంలో కూడా మనం కలిసి పనిచేద్దాం. ఒకవేళ ఓట్లు రేపు అందరు విడిపోవడం వల్ల ఓట్లు చీలిపోయి బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ లబ్ధి చేకూరుతుంది కాబట్టి మనం కలిసి పనిచేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు పొత్తుకుంది. దానికి అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన గురించి మోడీ గారు వచ్చినప్పుడు, సరే అభివృద్ధి కార్యక్రమంలో ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా పోవడంలో తప్పుపడతలేదు, కానీ ఆయన మాటలలోనే మనకు ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి. आप मेरा बड़ा भाई है, आप मेरे को मदद करना चाहिए, अब आगे आने के लिए तो हमारा राहुल जी आने वाला नहीं है ना जाना वाला नहीं है, उन्होंने काली चुप फिरते रहता है यात्रा बोल के, तो अब 3 महीने में आप तुम्हारा फिर आते तुम्हारा सरकार आता है, फिर आप मदद करो. अगर हमारा पार्टी भी कुछ दिक्कत करे तो भी आप सपोर्ट देना है. अब महाराष्ट्र में एक ऐसा शिंदे खड़े सोए, अब मेरे को भी और एक शिंदे को बनाओ बोल की उसका मतलब है. तो అయితే వాళ్ళు చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద కూడా కేంద్ర నాయకత్వం మీద కూడా రేవంత్ రెడ్డి గారికి నమ్మకం లేదు. ఏ రోజైనా కేంద్రంలో ఉన్న పెద్దలు, జాతీయ స్థాయిలో ఉన్నవారు ఈయనను తప్పించే, ఈయన చేసే కొన్ని సందర్భాలకు సీనియర్లకు ఏమన్నా ఆటంకం జరిగినప్పుడు మోడీ గారు ఎట్లయినా మా పార్టీ రాదు, ఎందుకంటే రాహుల్ గారు 3 నెలలు వచ్చే నెలనే మన కేంద్ర పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు నీకు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే నీకు మోడీ గారి అవసరం ఏమున్నదండి? మీరు మాకు మద్దతు ఇవ్వాలి అని అంటున్నారు అని అంటే మా రాహుల్ గాంధీ రారు, మా ఇండియా కూటమి రాదు అని చెప్పకనే చెప్తున్నారు కదా. అప్పుడు చెప్పినప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మీరే వస్తారు, మేము కూడా మీకు మద్దతు ఇస్తాము, రాష్ట్రంలో కూడా మీకు కావాల్సినంత సంఖ్య మేము మీ బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం మేము కూడా ప్రయత్నం చేస్తాము, లోపాయికారి ఒప్పందం మేము చేస్తాము అన్న ఉద్దేశంతో మాత్రమే బహిరంగంగా ఇన్ని రోజు అందరు బార్ అని చెప్పి లోపల బయట వాళ్ళు గుసగుసలు ఉండేది. ఈ రోజు బహిరంగంగా ఒక బహిరంగ సభలో వాళ్ళు బహిరంగంగా చెప్పారు, బాయ్ అంటే మీరు నా పెద్దన్న, మీరు నాకు సహకరించండి, రేపు నేను మీకు సహకరిస్తాను, రేపు ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ నుంచి మీకు కావలసిన సంఖ్యాబలం కోసం మీ ఎంపీలను గెలవడం కోసం నేను శాయశక్తిలా కృషి చేస్తా, అవసరం అనుకుంటే మా జాతీయ నాయకులు ఎక్కడన్నా నాకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మీరు సహకరించండి, నేను కూడా మీకు సహకరిస్తా. మహారాష్ట్రలో ఏ విధంగానైతే ఈ ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడ్డదో ఇక్కడ కూడా అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను కూడా బయటికి వచ్చేస్తాను.